ఈ బైక్స్ ఏం రెంట్స్ తీసుకుంటా ఉండేది. దినేష్ బాయ్ ఓ ఎంజాయ్మెంట్ జాస్తి అయ్యా. సో ప్రస్తుతానికి ఇట్లా పెట్టి కట్టిండాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ తినింది బెంగళూరులో. ఇంక మీటికి ఎక్కడ లంచ్ పట్టుడికి తినేసి దాని కాబట్టి రైడింగ్ జాకెట్ వేసుకున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. 3860 కిలోమీటర్స్ ఇన్ ద ఓడో. ఇంకా రైడింగ్ గేర్ వేసుకోకుండా ఈ చెక్క వస్తా ఉంది. రైడింగ్ గేర్ వేసుకుంటే అంతేనేమో. బ్యాండ్ బజా బాధ బాగుంది యాక్సలరేషన్. బట్ ఈ హ్యాండిల్ బాగా దాని టెన్షన్ చేస్తా ఉంది. చెప్పినట్ల రాయల్ ఎన్ఫీల్డ్ అప్ప. ఫస్ట్ ఫ్యూయల్ స్టాక్ వచ్చిందేమో. రేంజ్ ఉండేది బైక్ లో బై 27 కిలోమీటర్స్. రిస్క్ తీసుకునే వద్దు. ఫిల్ సమ్ అప్ అండ్ కీప్ రైడింగ్ ఫర్ నెక్స్ట్ వర్స్. అరే బాయ్ एक फुल टैंक कर देना. 98 फ्यूल. పర్వాలే. సో ఏదో రెస్టారెంట్ పక్కల రైడింగ్ హిమాలయన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నాట్ ఫాల్ ఆగే దబ్బా. అస్సాంకి వచ్చేసి అస్సాం టీ తగలకూడదు. కొండలో తగ్గదామా. అయిపోయా టైం 2 గంటలు అయిపోయినా. కన్సోల్ 34 డిగ్రీ చూపిస్తా ఉంది. సరైన ప్లాన్ వేరే లేదు మనకి పోయేకి. అజా నైట్ వేస్తాం. నైట్ ప్లాన్ వేస్తాను. ముందుకు పోదామా. అవునా మరి ఫస్ట్ ముందుకు పోయిస్తాం రా. పెద్ద బిల్డింగ్ వచ్చా రెస్టారెంట్ అనన్య రెస్టారెంట్. సో లంచ్ స్టాప్ వాస్ దిస్ గిరి హోటల్. ఏమి ఉండలే మరి రోటీ దాల్ మఖని బటర్ రోటీ అంతే అయిపోయా. సో అనదర్ 80 kilometers something, but it was showing 2 hours. I mean ఘాట్ రోడ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వచ్చేటప్పుడు ఈ గ్లౌస్ అంతా వేయకుండా ఆరాంగా వస్తున్నాయి. రైడింగ్ జాకెట్ అంతా ఇదంతా వేసుకుంటేనే ఐ ఫీల్ బిట్ ఆడ్. టేక్ సమ్ టైమ్ టు గెట్ యూస్ టు దిస్ లైక్ ఆల్ దిస్ గేర్. వన్స్ అడాప్టెడ్ అది కావాలా, లేకపోతే వితౌట్ రైడింగ్ గేర్ విల్ ఫీల్ వెరీ ఆడ్ టు రైడ్. వద్దునతడు కావాలనేతడు వద్దు. ఈ రోడ్లు ఎట్లుంటాయంటే ఈ తొప్పూరు ఘాట్ల తిప్పిపోతాం కదా. బ్రహ్మానందం చెప్పినట్ల తిప్పిసేసినావునండి. అట్లా తిప్పుతానే ఉన్నాను అవుట్. ఇంకా రావంచి ఈ నీడ్ వచ్చినప్పుడు వెదర్ ఇస్ వెరీ గుడ్. అంటే చిల్లింగ్ గా ఫీల్ అవుతుంది. తిరిగి అట్లా చెప్పే లోపల ఎండ్ వచ్చేస్తుంది. సి ఐ వాంటెడ్ టు డూ దిస్ రైడ్ ఇన్ అరుణాచల్ బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ గుడ్ రీజన్. ఫియర్ ఆఫ్ రెంటింగ్ a bike somewhere very far from our homeland and then experiencing the thrill of riding it across mountains, valleys. దాన్ని బ్రేక్ చేయాలనేసి I have been thinking for a very long time. Whenever I see YouTubers doing it from Bangalore till here, I used to get amazed. Wow, these guys are doing something very big or something which I wanted to do, but I'm not doing it అనేసి. So I'm very much excited. This is just day one. I have 6 more days or 5 more days. I'm not sure how many days we have. Plan ఏమంటే ప్రస్తుతానికి మేఘాలయ పోవాలా. ఐ మీన్ టు షిలాంగ్ ఇస్ ద క్లోజెస్ట్ ప్లేస్ టు గువాహటి అండ్ ఐ హావ్ హర్డ్ a lot about their culture there. We have to take the Sela Pass towards Arunachal, and Tawang is the final destination of us in that side. By God's grace, my avva, ma jotla yavudu undi, she's gonna guide us through the path and take us back home safe and sound with tons of memories. Even now I could not believe 2 days back మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ మండే రైడ్కి ఎక్కడ దేవస్థానం పోదాము కార్తీక మాసంలో అని. వి థాట్ విల్ గో టు లేపాక్షి ఆర్ సమ్వేర్. బై ఛాన్స్గా ఈ పేరు వచ్చే అరుణాచల్ పోదామా అనేసి. అండ్ వీఆర్ రైడింగ్ టుడే. ఇక్కడేమో నడుస్తూ ఉంది సమ్ ఫెస్టివల్, లోకల్ ఫెస్టివల్ సంథింగ్. ఇట్లా క్రేజీ 1 way 2 way రైడింగ్స్. ఇంకా 100 kilometers ఉంది గురు. 100 రైట్ తెలిసిండే మనము. లంచ్ తినింది ఇక్కడ ఆడాం. ఈడ గౌహాటి ఇంకా ఇట్లా వచ్చి లంచ్ తింటమే. ఇటు రైట్ తీసుకుంటే స్ట్రైట్ గా ఇంత దూరం వచ్చేసిందాం. ఇది ఆల్మోస్ట్ సుమారు దూరం వాపస్ పోవాలా. గురు ఇటగా యూ టర్న్ అండ్ గో. ఇప్పుడు చెప్తాను ఎంత దూరం పోవాలనేసి. 30 meters 20 kilometers వాపస్ పోవాలా. దినేష్ బాయ్ 20 దాసుడు ఒక బోర్డు కనబడలే అంటే ఏమైనా యోచించాడు వస్తానే. కరెక్ట్గా ఫ్లైఓవర్ గ్రౌండ్ చిన్నకి తిరిగితేనే మనము తిరిసి ఇట్లే పోయిందాం. ఆడలో ఎప్పుకోవాల్సింది లోపలికి. కొన్ని హోటల్ పేరా MOCAHM మోచంబలి ఉమ్లింగ్ ఉమ్దీర్ 57 84 గురు. ఏం గురు నువ్వు ఆల్రెడీ 40 kilometers రేస్ చేసిందామో పదప్ప. మనము స్ట్రైట్ రోడ్ మాట్లాడుతాం కదా ఆ ఫీలింగ్లో బరోన్ పోయింది. నేనే లీడ్ పోయింది ముందర. బ్యాక్ ఆన్ ద షిలాంగ్ హైవే. టైమ్ ఇస్ అరౌండ్ 2:55. వెదర్ మంచి ఇంప్రూవ్ అయింది. ఇట్ హస్ బికమ్ బిట్ కోల్డ్, నాట్ టూ కోల్డ్ బట్ బికాస్ ఆఫ్ ది షేడ్ ఆఫ్ ద హిల్ బాగుంది. చూడప్ప బొంబాటకు పేరేసినాడు. ఇట్లా బోర్డు కనబడలేదు చూడు. మనం 20 kilometers పోయింటాము. చూడేసినాడు షిలాంగ్ 80. క్రేజీ అన్వాంటెడ్ టర్న్ అరౌండ్. This is small break. What do you call this break? Nothing. I just saw that board. I want to take a photo there. That's all. We have entered Meghalaya from Assam. It's around 5 kilometers, I think. There is a place called Umingla. So we have another what do you call 70 kilometers from here to a hotel. So far so good. Bye Padama. Dinesh bye. Padama.
ఇప్పుడు రాసేసుకుందాము. నువ్వుతోనే ఉండ్లాపకుండా అరుణాచల్ పోదామా ఆఫ్రికా పోదామా అనిందే. టైం ఆల్మోస్ట్ 3:18 టెంపరేచర్ కన్సోల్ చూపిస్తా ఉంటుంది 31 degrees. ఈ ఫారెస్ట్ వెజిటేషన్ లోపల పోయేటప్పుడు ఇట్ ఫీల్స్ సో గుడ్, లైక్ ప్లెజెంట్ రైడ్. గ్లౌస్ ఇరిటేషన్ గా ఉంటాయి. ఇప్పి బ్యాక్ సైడ్ పెట్టినాను. సో ఫార్ సో గుడ్, దట్స్ ఆల్. వాట్ ఎల్స్ కెన్ ఐ సే. టుడే స్టే ఇస్ అట్ షిలాంగ్. షిలాంగ్ ఇస్ వెరీ హ్యాపెనింగ్ సిటీ. లెట్స్ థింక్, లెట్స్ హోప్. వీళ్ళంతా బ్రిటిష్ ఉంటారో లేదో తెలియదే. బ్రిటిష్ ఉంటలే ఇక్కడ కదా. టైమ్ ఇస్ అరౌండ్ 3:35. We have another 25 odd kilometers. More of a biker's heaven. The road from Guwahati to Shillong. What a beautiful road. Time is almost close to 4. Road అంటూ crazy. Actually, ఈ stretch of road లో ఉండే mountains కిన when we ride north from Guwahati towards Arunachal వచ్చి crazy mountains ఉంటాయి. Beautiful dam here. Wow. All Meghalaya tourist maxi cab, yellow color cabs. Oh, speedboats. Oh, check the depth over here. Oh, Maddie, the Idiki Dam's around height. Crazy, such a huge structure. Wow. Idiki Dam ni కింద ఇంకా ప్రొజెక్ట్ చేస్తే ఇదే హైట్లో ఉంటుంది ఆస్పాస్. లాస్ట్ ఒక 10-15 minutes ఇంకా సింగిల్ రోడ్, ఇంతే రోడ్ ఉంటుంది. ప్లస్ గాడీలు ఒకరినొకరు ఓవర్ టెక్స్ చేసుకోకుండా, హార్న్ కొట్టకుండా, దే ఆర్ ట్రైంగ్ టు హోల్డ్ సింగిల్ లేన్. నాట్ ఈవెన్ a single person is trying to overtake. Everyone is like staying to the same lane. That's great discipline from our people. So we stopped for a small chai break. You do time was around 4:50. It is almost becoming dark at 4:50, and we have another 40 minutes, some 15 kilometers odd to the hotel. Weather is almost cold, very cold. It is showing 24 in the play console. Temperature అంతలేదు, ఇంకా తక్కువ ఉంది. సఫేర్ 20-21 ఉండొచ్చు. వస్తా అంటే కోల్డ్ గాలికే రాజేపు ముందు తాగిన టీ వచ్చి ఇట్ గివ్స్ మచ్ బెటర్ ఫీల్. అయితేనో కోల్డ్, క్రేజీ కోల్డ్ గా ఉంది. ఈ వన్ వే ట్రాఫిక్ పూర్తిగా భలే డిసిప్లిన్డ్ గా పోతా ఉన్నారు. ఎవరు ఓవర్టేక్ చేస్తారు కార్స్ అంతా లైన్ గా 1 by 1 పోతారు. ఆల్రెడీ ఒకసారి చెప్పింది మీకు, నో హాంకింగ్. ఐ డి నాట్ ఈవెన్ హియర్ 1-2 honks. స్టిల్ పీపుల్ వెయిట్ వితౌట్ హాంకింగ్. ఇంత మాత్రం డిసిప్లిన్, ఇంత మాత్రం డ్రైవింగ్ సెన్స్ సిటీలో చాలా జనాలకు లేదు. దట్ హాస్ టు బి నోటెడ్. అది వీళ్ళు ఎంఎల్ రిజిస్ట్రేషన్ ఎవరు కొట్టలే. కొడితే అస్సాం టాక్సీ డ్రైవర్స్ ఏమైనా ఈ తలకిందులు పనిచేస్తే ఒకటిపోయా. అది ఇస్తే వీళ్ళు దే ఆర్ వెరీ గుడ్. మనము తవాంగ్ దగ్గర పోయే బుమ్లా పాస్ అంతా ఆల్రెడీ స్నో పడతా ఉంది అనేసి దేర్ వాజ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. సో నుంచి ఫీవర్ టాబ్లెట్స్ అంత తీసుకుంటాను. మ్యాప్ నేను వేయలేదు, దినేష్ పై మ్యాప్ వేసలేదు. ఇక్కడ సమ్ ఫ్యూ టర్న్స్ హియర్ అండ్ దేర్. సరే అవుటింగ్ చెప్తా ఉంటాను కదా, నైట్ లైఫ్ భలే ఉంటుంది ఇక్కడ అట్లా ఇట్లా అనుకోండి. బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. ఇట్ సీమ్స్ 10 o'clock కంప్లీట్ వైండింగ్ అప్. 10 o'clock పైన యావది హ్యాపెనింగ్ ప్లేసెస్ ఉండలే. ఈవెన్ దో దెర్ ఆర్ వీకెండ్ హ్యాపెనింగ్ ప్లేసెస్, దేర్ ఆర్ ఓన్లీ ఇట్ ఇస్ ఓన్లీ cafes with music going left. కెమెరా ఎంత ఫుటేజ్ క్యాప్చర్ చేస్తా ఉంటే తెల్లే. ఇట్ ఇస్ ఆల్మోస్ట్ డార్క్ నౌ. మార్నింగ్ నడిచిన ఇన్ఫర్మేషన్ చెప్పలే కదా. మార్నింగ్ ఏమాయంటే ఫ్లైట్ ఉండింది 6:50కి. In the morning 6:50, we reached there by 3:30 for a 6:50 flight. I was waiting there. Dinesh bhai వచ్చి he came to the airport by around I think 5 o'clock, close to 5 o'clock, 4:35 o'clock వచ్చి ఫిక్స్ చేసుకుని ఆ షటిల్ సర్వీస్ ఉంటుంది కదా T2 ఇంకా T1 కి. దాంట్లో వచ్చి T1 కి చేరుతుంది. T1 లో ఎవడు పెద్ద ప్రాబ్లం ఏమంటే సెక్యూరిటీ చెక్ వచ్చి చాలా టైం తీసుకుంటారు. చాలా అంటే క్రేజీ అమౌంట్ టైం తీసుకుంటారు కంపేర్ టు T2 లో అడ్వాన్స్డ్ గా దే మూవ్ థింగ్స్ ఫాస్టర్. ఆమెకి గౌహాటి ఆకాశ ఎయిర్ బుక్ చేసిందండి. ఆ లైన్ లో నిలుచుకో ఉంటుంది. ఇంకా 1 hour ఉంది. సో హూ ఆర్ ట్రావెలింగ్ టు గౌహాటి సైడ్ కి రాండా అండ్ యూ కెన్ టేక్ డైరెక్ట్ చెక్ ఇన్ అనేసి చెప్పి. సో చెక్ ఇన్ చేస్తుంది. అట్ దట్ టైమ్ ద టైమ్ ఇస్ అరౌండ్ 5:50 I think. సో ఫ్రమ్ దేర్ వి వెంట్ టు ద సెక్యూరిటీ చెక్ పైన. ఆడ పోయి ఈవెన్ దేర్ దే డిలే లాస్ట్ టైం ఆల్మోస్ట్ సెక్యూరిటీ చెక్ అయ్యి అంతా అయ్యి ఆత్ లో వచ్చేదాకా ఇట్ వాస్ 6:20 I think. 6:20 we have the flight at 6:50. నేనేమనుకోండి సరే ఎట్లో 6:50 కదా టేక్ ఆఫ్, 6:40 గేట్స్ పోదాము అనేసి. ఏమి పొద్దున్న జల్దీ లేచి ఉంటే ఏమి తినిలే. సరే పోయి మనం తినిస్తాము అనేసి లాంజ్ యాక్సెస్ ఉండే కార్ కి ఇద్దరు పోయి ఆ స్వైప్ చేసి లోపల పోతుంది. ఇట్ వాస్ 6:35 అయిపోయింది అప్పుడే. నేను ఒక పప్పాయ వాటర్ మిలన్ ఫ్రూట్స్ ఒక ప్లేట్లను, వాంగిబాత్ మరి ఉద్దిన వడ ఉండే అదొక ప్లేట్లను లైవ్ కౌంటర్ లో పోయి వీ నీడ్ 2 ఆమ్లెట్ అని చెప్పేసి వచ్చి కూకొని 3 slices పప్పాయ తింటాను అంతే. తక్షణము అన్నో నంబర్ కాల్ వచ్చాయి. నేను ఎవరు పొద్దున్న 6:30కే ఫోన్ చేస్తారు ఎవరు అనేసి తిట్టుకునే ఫోన్ ఎత్తి హలో అంటే, సార్ అది ట్రావెలింగ్ టు గౌహాటి అని. ఎస్ హూ ఇస్ దిస్ అట్లా అంటే రెగ్యులర్ గా మాట్లాడాను అట్లా. సార్ యూఆర్ ట్రావెలింగ్ టు గౌహాటి రైట్ అని ఇంకోసారి గట్టిగా. ఇంత గట్టిగా మాట్లాడుతుంది ఎవరు రాయి బిడ్డ అని. హూ ఇస్ దిస్ అట్లా ఏమో కరెక్ట్ చెప్తుంది. ఊరికి పోతా ఉంటాము అనేసి అంత. సార్ యువర్ గేట్స్ విల్ బి క్లోజింగ్ ఇన్ 1 minute అని.
What? Yes, sir. The boarding is almost over. Everyone has boarded. Your gates will close in 1 minute. Wherever you are, you have to be here in a minute. వాంగి బాత్లో పెట్టిన చైని వాష్ కూడా చేసేయకుండా అట్లే లేచి పారు. ఎంత ఫాస్ట్ గా పారిండామంటే వేర్ అరౌండ్ గేట్ నెంబర్ 32 ఆర్ 31 సమ్వేర్. అవర్ గేట్ నెంబర్ ఇస్ 37. ఏం గేట్ కి ఒక 50 to 80 మీటర్స్ 100 మీటర్స్ ఉంది. మంచి 300 మీటర్స్ రేస్ పారినట్లు పారిండా. పోయి దినేష్ బాయ్ ఎంట్రీ చేసి నేను ఎంట్రీ చేసి వి వేర్ ద లాస్ట్ వన్ టు బోర్డ్ ద ఫ్లైట్. సో ద థింగ్ ఇస్ లైక్ 20 మినిట్స్ ముందరనే గేట్ లో ఉండాల్సిండే. మిస్కాల్కులేటెడ్ ఇట్ 10 మినిట్స్ బిఫోర్. అది పొద్దున్న సర్కస్. ఆమ్టికి ఇట్ వాస్ 3 hours ఫ్లైట్ జర్నీ. కరెక్ట్ గా 9:50-40 అంతా వచ్చి ల్యాండ్ చేసి అవుట్ వస్తుంది. ఊబర్ బుక్ చేస్తుంది. we came to the bike pickup point. ఆడ whatever payment for the 5-6 days we have planned పే చేస్తుంది. అక్కడ ఏం తినేకేం చిక్కలేదు. ఈడ ఆడ పడుకొని ఉంటుంది. దినేష్ బై తోలుతా ఉండే గాడి వచ్చి అరౌండ్ 20,000 ప్లస్ కిలోమీటర్స్ పారింది. దాంట్లో నుంచి మై సైడ్ లిటిల్ అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గెట్ యూస్ టు దట్. సో ఇక్కడ ఇంకా ఇంకేమి అంతే ఇంకొక 5 కిలోమీటర్స్ ఉండొచ్చు స్టేకి. ఏదో బాగుంటే స్టే రివ్యూస్ బాగుంటే బుక్ చేసింది. ఆడ లైట్ గా సన్ రైజ్ కనబడతా ఉంది. అది ఇడిస్తే రోడ్ అంతా ఫుల్ పిచ్ బ్లాక్ అయిపోయింది. టైం ఇంకా జస్ట్ 5 o'clock. ఐ థింక్ యూ కెన్ సీ హియర్ జస్ట్ 5 o'clock. హోటల్ పుడుకొని ఏదో సర్దికి వచ్చేసిందమ్మో. అది మెయిన్ రోడ్ లో ఉండే హోటల్ అది. లోకల్ ఇప్పుడు వచ్చేసే ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడికి వస్తే తింటుకొని పోతాడు. పప్ప మీట్ ఫుల్ పోర్క్, ఓన్లీ పోర్క్స్, డక్స్. పోర్క్ మార్కెట్ అయిపోయిందప్ప. అది మీట్ ఎంత క్లీన్ గా ఉంది. వచ్చి షేర్ ఇస్తామప్ప. డే 1 క్లోజింగ్. ట్రైనింగ్ హోటల్, బోటిక్ హోటల్, కులినరీ, బేకరీ, హోటల్ మేనేజ్మెంట్. అంటే హోటల్ మేనేజ్మెంట్ ఇది యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఇప్పిస్తా కదా అది. ప్లస్ రూమ్స్ ఉండొచ్చు. మనకి నైట్ స్టే చేసే రూమ్ ఉంటే చాలా రా. గౌహటి అని చెప్పి